వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. కూటమిలో చిచ్చు, నాదెండ్ల మనోహర్ వర్సెస్ నారా లోకేష్. కూటమిలో స్థానిక సీట్ల సర్దుబాటులో చెలరేగిన చిచ్చు కూటమి విచ్ఛిన్నానికి కారణం కాబోతోంది. సో నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కొంతమంది పెడుతున్నటువంటి పోస్టులు ఇవి చూసిన తర్వాత ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కూటమికి సంబంధించి రీసెంట్‌గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలతోటి ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సమావేశమై రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లో ఉండబోతున్నాయి. ఈ సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికలకి అందరూ కూడా సమాయత్తం కావాలని చెబుతూనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారట. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే సీట్ల సర్దుబాటు అంశం. ఎందుకంటే కూటమిలో పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీకి ఏ స్థాయిలో, ఏ నిష్పత్తిలో సీట్లు ఇస్తామనేటువంటి అంశాన్ని ఆయన అక్కడ చెప్పారని చెప్పేసి ఒక పత్రికలో వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి అంటే దగ్గర దగ్గర 80% సీట్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి, అలాగే 15% వచ్చేసి జనసేన పార్టీకి, 5% వచ్చేసి బీజేపీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి ఆయన ప్రకటించారు అని చెప్పేసి చెప్పిన వెంటనే దీని మీద ఒక రకమైనటువంటి అలజడి రేగింది. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఏంటి అంటే గతంలో అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో సీట్లకు సంబంధించినటువంటి అంశంలో ఒక అడుగు వెనకేసాం. ఎందుకు ఒక అడుగు వెనకేసామంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం, అలాగే కూటమి అధికారంలోకి రావాలనడం, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ఒక 4 అడుగులు వెనక్కేసాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఉండదు. అంటే 2024 ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండదు అని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? కూటమిలో చిచ్చు కోసం కాదు. నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు అంటే కూటమికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు మాట్లాడుకొనైనా ఉండాలి, లేకపోతే తన పార్టీ కార్యకర్తలకి జోష్ నింపేటువంటి ప్రయత్నంలో నారా లోకేష్ అలా మాట్లాడుండొచ్చు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడడం ఆ అంశం బయటికి రావడంతో జనసేనలో ఉన్నటువంటి క్యాడర్లో ఒకంత నిరుత్సాహం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో వాళ్ళలో జోష్ నింపడం, అంతేకాకుండా వాళ్ళకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే కూర్చొని మాట్లాడుకొని సీట్ల సర్దుబాటు అనేది జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ముందుకెళ్ళేటప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకర్త సమావేశాలు మాట్లాడి కాదు, ఖచ్చితంగా 3 పార్టీలు కూర్చోవాలి. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూర్చొని దీని మీద చర్చించి అప్పుడు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మనం చూసాం, ఒకేసారి సీట్లను ప్రకటించేయలేదు, మీకిన్ని మాకిన్ని మాకిన్ని అని చెప్పేసి. సో చాలా వరకు కూడా ఎలక్షన్ ముందు వరకు కూడా ఈ సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు అంశం జరుగుతూనే ఉంది. ఎలక్షన్కి నామినేషన్కి ఒక రోజు ముందు వరకు కూడా అలాంటి పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందాక నేను చెప్పినట్టు కూటమిలో చిచ్చు ఒకటి, రెండవది వచ్చేసి నారా లోకేష్ వర్సెస్ నాదెండ్ల మనోహర్ అని చెప్పేసి రకరకాలైనటువంటి ట్యాగ్ లైన్స్ తోటి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడెప్పుడు విడిపోతారా అని వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ముఖ్యంగా పంచాయతీలకు సంబంధించి అంటే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి స్వతంత్ర భారతావనిలో అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం కావచ్చు. సో ఈ మొత్తం కాలంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో పల్లెలని, పంచాయతీలని అభివృద్ధి చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఎందుకు అంటే ఆయన పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పంచాయతీల బలోపేతానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యం ఇలాంటి మాటల గతంలో మనం విన్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం. దానికి నిలువెత్తు నిదర్శనంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనేక అంశాలు మనం చూడొచ్చు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మనం చూడొచ్చు. ఎందుకంటే అప్పట్లో పంచాయతీలకు సంబంధించి సర్పంచులంతా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే దగ్గర దగ్గర 13,097 పంచాయతీలకి గతంలో ఎన్నికలు జరిగితే అందులో దాదాపు 10,382 పంచాయతీల్లో అప్పట్లో మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంతమంది సర్పంచులు ఉన్నటువంటి
ఆ పార్టీలో అంతమంది సర్పంచులు ఉన్నా సరే అప్పట్లో ప్రభుత్వం ఏం చేసింది, కనీసం వాళ్ళకి నిధులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, వాళ్ళని ఉచ్చ విగ్రహాలుగా మార్చేసినటువంటి పరిస్థితి. చివరికి 14-15 ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి దాదాపు 2,165 కోట్ల రూపాయలను కూడా పంచాయతీలకు ఇవ్వకుండా వాటిని తీసుకొచ్చి డిస్కంలకి అలాగే ఇతర సంస్థలకి మళ్లించినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ ఈ శాఖలు చేపట్టిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సర్పంచులకి ఆయన అధికారాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి రూపాయి కూడా పంచాయతీలకు వెళ్ళాలి. పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియాటరీ అనేటటువంటి ఒక పద్ధతి ప్రకారం వాటిని ఖర్చు పెట్టే విధంగా ఆయన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్రామ సభలను ఆయన నిర్వహించారు. ప్రపంచ రికార్డు సాధించే ఆ గ్రామ సభలో దాదాపు 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి దాదాపు 4,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపాధి హామీ పనులకి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. అలాగే పల్లె పండుగ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద దాదాపు 6,700 కోట్ల నిధులతో గ్రామాల్లో ముఖ్యంగా సీసీ రోడ్లు, అంటే సీసీ రోడ్లు నిర్మించారు. అలాగే 22,500కు పైగా మినీ గోకులాలు, అలాగే రైతులకు సంబంధించి ఫార్మ్స్ వీటన్నిటిని కూడా తయారు చేయడమే కాకుండా మ్యాజిక్ ట్రైన్లను కూడా నిర్మించినటువంటి పరిస్థితి. అలాగే అడవి తల్లి బాట పేరుతోటి గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు అరికట్టడానికి దాదాపు 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల మేర ఆల్ వెదర్, అంటే అన్ని కాలాలకి కూడా ఉపయోగపడే విధంగా అనుకూలంగా ఉండేటటువంటి రహదారులు నిర్మించారు. దీంతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. జాతీయ అవార్డు రీసెంట్గా మనం చూస్తే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పరిపాలనలో ఏపీకి 24వ స్థానం ఉండేది, అది ఇప్పుడు 1వ స్థానానికి, అంటే మొదటి స్థానానికి చేరుకున్నటువంటి పరిస్థితి. సో దీంతో పాటు సర్పంచులకు సంబంధించిన అధికారాలు, గతంలో వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలు సర్పంచుల అధికారాలను డమ్మీగా మార్చినటువంటి పరిస్థితి. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ ద్వారా సర్పంచులకు పూర్వవైభవం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే పంచాయతీల క్లస్టర్ల వ్యవస్థగా మార్చి కేంద్రీకృత పాలన సాగించారు గతంలో. కానీ ఇప్పుడు ఆ క్లస్టర్ వ్యవస్థ రద్దు చేసి దాదాపు 13,350 పంచాయతీలను స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర విభాగాలుగా మార్చడమే కాకుండా 10,000 జనాభా దాటిన గ్రామాలను రూర్బన్ పరిధిలోకి తీసుకొచ్చి పంచాయతీలుగా మార్చి గెజిట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో జగనన్న కాలనీలు, నాడు నేడు, అలాగే సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పూర్తి పై దృష్టి పెట్టారు. కానీ గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ పనులు కావచ్చు ఏమీ నిర్వహించాలి. కానీ పల్లె పండుగ పేరుతోటి రోడ్లు, చెరువులు, వైట్ కాలర్ డ్రైన్లు, సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ గతం కంటే ఇప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ ఈ శాఖలు సేకరించి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను, గ్రామీణాభివృద్ధి శాఖను ముందుకు తీసుకెళ్తున్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైనా మాట వస్తే ఆ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. సో కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నటువంటి జనసేనకు కానీ సీట్లు ఎక్కువగా గణిస్తే ఇక్కడ గెలిచేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, సీట్ల సర్దుబాటు అనేటువంటి విషయం ఎవరో ఒకరు మాట్లాడితే ఆ మాటలను బట్టి తీసుకునేటువంటి నిర్ణయం కాదు. 3 పార్టీలు కూర్చోవాలి, 3 పార్టీలు కూర్చొని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో 3 పార్టీలు కూడా ఉమ్మడిగా ఉన్నాయి. సో ఏ నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి అనేది 3 పార్టీలు డిసైడ్ చేస్తాయి. అంతేగాని ఇప్పుడు కూటమిలో చిచ్చు వచ్చేసింది, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ వర్సెస్ నారా లోకేష్ అని చెప్పేసి, సో అలాంటి పరిస్థితులు ఉండవన్నమాట. సో ఈ నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలకి నాదెండ్ల మనోహర్ ఆన్సర్ చెప్పారు, అంటే తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడా చాలా వరకు జన సైనికులకి పదవులు రాలేదు అనేటటువంటి ఒక ఆవేదనలో వాళ్ళు ఉన్నారు. సో ఆవేదనలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శాంతపరచాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సి చైర్మన్గా నాదెండ్ల మనోహర్కు ఉంటుంది. సో కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. చేసినంత మాత్రాన కూటమి లేదో చిచ్చు వచ్చేసింది, లేకపోతే కూటమి విడిపోబోతోంది అనేటటువంటి రకరకాలైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా కూటమి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే పంచాయతీలు నాడు నేడు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలు ఆ రోజు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి కానీ చూస్తే అందరికీ కూడా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ మార్క్ ఏంటి అనేది. సో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి మార్పే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అతిపెద్ద విజయాన్ని చేకూరుస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాటి ఇన్సైడర్. మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.